హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన పిల్లలకి మొక్కలు పెంచడం కానీ జంతువులు పెంచడం కానీ అలవాటు చేస్తే వాళ్ళ బ్రెయిన్ పాజిటివ్గా ఉంటుందని నాకు అనిపిస్తుందండి. అదేవిధంగా ఇక్కడ తాబేళ్ళు కనిపిస్తున్నాయి కదండి. మొన్న మనకి లాస్ట్ ఇయర్లో సెప్టెంబర్లో వరదలు వచ్చినాయి కదా. ఆ వరదలకి 2 తాబేళ్ళు కొట్టుకొచ్చినాయి. మా ఇంటి పక్కన 2 చిన్నపిల్లలు ఉన్నారనమాట. వాళ్ళ ఇంటి వైపు కొట్టుకొస్తే వాళ్ళ పేరెంట్స్తో పెంచుకుందాం అని చెప్పి అడిగారంట. వాళ్ళు కూడా ఓకే, పిల్లలు అడుగుతున్నారని చెప్పి పెంచుకోవడానికి ఒప్పుకున్నారు. నాకేమనిపించిందంటే ఆ పిల్లలకి ఆ జంతువులను పెంచుకోవాలని చెప్పి మంచి థాట్ వచ్చింది అనిపించిందండి. సో మన పిల్లల్ని ఎక్కువ మొబైల్స్కి, ఎలక్ట్రానిక్స్కి అలవాటు చేయకుండా మొక్కలు పెంచడంలో కానీ జంతువులు పెంచడంలో కానీ వాళ్ళని అలవాటు చేస్తే చాలా బాగుంటుంది అనిపించిందండి. మీకు కూడా ఏమనిపిస్తుందో అదేవిధంగా మీ పిల్లలకి ఏ జంతువులు అంటే ఇష్టమో, ఏ మొక్కలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అండి, మన నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో రావడం జరుగుతుంది. అది లేడీస్కి ముఖ్యంగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా మన నెక్స్ట్ వీడియోని చూడండి. అలానే లైక్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.